హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనము ఏదైనా బర్త్డే ఈవెంట్ ఇంకా యానివర్సరీస్ ఉన్నప్పుడు ఇంట్లో ఇన్స్టంట్గా కేక్ ప్రిపేర్ చేసుకోవడం ఎలానో చూపిస్తాను. దీనికి ఓవెన్ అవసరం లేదు, ఇంకా స్టవ్ వెలిగించని అవసరం లేదు. ఇన్స్టంట్గా అప్పటికప్పుడు మనం కేక్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ కేక్కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం. బ్రెడ్ కావాలి, ఇంకా ఓరియో బిస్కెట్స్, డైరీ మిల్క్ చాక్లెట్స్, షుగర్ సిరప్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా మనము ఓరియో బిస్కెట్స్ని అయితే ఈ విధంగా తీసుకుందాం. ఒక బౌల్లోకి కావలసినన్ని ఓరియో బిస్కెట్స్ని అయితే తీసుకుందాం. మనకు కావలసినన్ని బిస్కెట్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బిస్కెట్లో ఉన్న క్రీమ్ని అయితే మనం సపరేట్ చేసుకుందాం. నేనైతే ఈ విధంగా సపరేట్ చేస్తున్నాను. చూడండి, ఈ క్రీమ్ కూడా మనకు యూజ్ అవుతుంది. అది ఏ విధంగా ఎప్పుడు యూజ్ అవుతుందో చూపిస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఈ బిస్కెట్స్ నుంచి మనం క్రీమ్ని అయితే సపరేట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని మనం అందులో ఒక స్పూన్ షుగర్ అయితే తీసుకుందాము. ఆ షుగర్లో కొద్దిగా వాటర్ వేసుకొని మనం షుగర్ సిరప్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు షుగర్ మనకి మెల్ట్ అయ్యేంత వరకు అయితే మనం ఆ విధంగా కొంచెం కలపాలి. ఆ షుగర్ నానేలోపు, షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకునే లోపు మనం ఈ బిస్కెట్లోనైతే కొన్ని పాలు అయితే పోస్తున్నాను. నేను కాగబెట్టిన తర్వాత చల్లగా అవుతాయి కదా పాలు, ఆ పాలు పోస్తే సరిపోతుంది. వేడి పాలు ఏం అవసరం లేదు, వేడి చేయని అవసరం లేదు. అప్పటికప్పుడు వేడి చేసిన పాలు పక్కన పెట్టుకుంటాం కదా మనము, అవి అయితే సరిపోతుంది. ఈ విధంగా మనం బిస్కెట్స్ని అయితే మనము పాలు వేసుకొని కలుపుకోవాలి. మొత్తం అన్నీ ఆ పాలలో బిస్కెట్ అయితే కరిగిపోవాలి. చూడండి, ఇది మొత్తం క్రీమీ టెక్స్చర్ లాగా రావాలి. ఈ బిస్కెట్ మొత్తం ఈ విధంగా మనం మొత్తం బిస్కెట్ పీసెస్ లోపల లంప్స్ లాగా ఏమి ఉండకుండా మొత్తం ఈవెన్గా మనం కలుపుకోవాలి. ఆ తర్వాత బ్రెడ్ పీసెస్ని అయితే తీసుకున్నాను. చూడండి, నేనైతే సైడ్స్ కట్ చేశాను. సైడ్స్ కంపల్సరీ కట్ చేసుకోవాలి. బ్రెడ్కి 4 పీసెస్ అయితే సరిపోతుంది మనకు. మీకు కేక్ సైజు హైట్ ఎంత హైట్ కావాలో అంత హైట్ చూసుకొని బ్రెడ్ పీసెస్ని అయితే తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక్కొక్క బ్రెడ్ పైన ఈ లేయర్స్ లాగా మనము షుగర్ సిరప్ అయితే యాడ్ చేసుకోవాలి. షుగర్ సిరప్ ఎంత ఎక్కువగా వేస్తే అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, షుగర్ సిరప్ ప్లేస్లో మీరు ఏమైనా ఇంకా మీ దగ్గర ఏమైనా వెనీలా ఫ్లేవర్స్ క్రీమ్స్ ఉన్నా కూడా అది యూస్ చేసుకోవచ్చు. షుగర్ సిరప్ వేస్తూనే అది కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం బ్రెడ్ పైన బిస్కెట్ క్రీమ్ మొత్తం అప్లై చేయాలి. మిల్క్ కలిపి పెట్టాం కదా, దాన్ని అయితే మనం బ్రెడ్ పైన అప్లై చేసుకున్నాక ఇప్పుడు బిస్కెట్స్ మధ్యలో ఉన్న క్రీమ్ ఉంది కదా, దీన్ని మనము చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని వాటిపైన డెకరేషన్ అయితే చేసుకుందాము. మీకు ఏ విధంగా వస్తే డెకరేషన్ ఆ విధంగా ప్రిపేర్ చేసుకోండి. నేనైతే ఇలా చిన్న ఫ్లవర్ లాగా అయితే చేశాను. ఫస్ట్ ఫ్లవర్ లాగా చేసి ఈ విధంగా నేను కేక్ పైన అయితే పెట్టాను.
ఈ విధంగా బిస్కెట్స్ మధ్యలో ఉన్న క్రీమ్తోనే ఫ్లవర్ చేసి ఇంకా సైడ్ డిజైన్ ఇంకా హ్యాపీ బర్త్డే అని కూడా రాసి డైరీ మిల్క్ చాక్లెట్స్ అయితే ఇలా పైనుంచి పెట్టాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఈ విధంగా సింపుల్గా ట్రై చేయండి. కేక్ని అప్పటికప్పుడు ట్రై చేసుకోవచ్చు, బయటికి వెళ్ళి కొనుక్కోకుండా. మన హ్యాండ్స్తో మనం ప్రిపేర్ చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ కదా, చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.